అన్ని తెలిసిపోతాయి అంటే బైబిల్ చెప్తుంది తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన మెడుము పట్టుకొని నేను ముందు బయటికి వెళ్ళాలి అని వచ్చే. సరే బాగుంది. అక్కడ తర్వాత రాయబడిన మాట ఏంటంటే ఆయన మగసిరి గలవాడై రాత్రంతా దేవునితో పెనుగులాడి జయము పొందాడని హోషేయ ప్రవక్త రాస్తున్నాడు. ఇది ఎక్కడ జరిగింది? ఆది కాండములో అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కుమారుల కథ ఇది. మరి హోషేయ ఎందుకు ఎత్తి చూపిస్తున్నాడో తెలుసా? ఆ విషయాల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలాగా ఆయన ఎలాగ జీవించాడంటే మగసిరి గలవాడై ప్రార్థనలో పట్టుదల కలిగి ఉన్నాడు, పోరాడాడు. ఒంటరిగా నిలబడిపోయి ఎబ్బోకు రేవు దాటిపోయి తాను సంపాదించిన ఆస్తి యావత్తును పంపించేసే ఈ ఆస్తి పాస్తులను కాపాడలేవు, నన్ను విడిపించలేవు, రక్షించలేవు, నా ప్రాణ భయము నన్ను వెంటాడుతుంది, ఈ ఆస్తులు, భార్య, పిల్లలు వీళ్ళెవ్వరూ నన్ను కాపాడలేరు అని పంపించేసి యెబోకు రేవు అనేటువంటి ఒక రేవును దాటి ఒక్కడే వెళ్ళి మోకరించి ప్రార్థిస్తున్నది. గాఢాంధకారము భీకరారణ్యం అని ఉంది బైబిల్లో. మనకైతే చక్కగా దేవుడు లైట్లు ఇచ్చాడు, చక్కగా రూమ్ ఇచ్చాడు, ఫ్యాన్ ఇచ్చాడు, సేవకులు ఇచ్చాడు. మనం ప్రార్థన చేసుకునే దానికి ములిగి చేస్తున్నాం. నేను చూస్తున్నాను. దేవుని యొక్క ఆ మహాకృప పొందాలంటే ఇలాంటి చిన్న చిన్న ప్రార్థనలు సరిపో. ప్రార్థించాలో తెలుసా? రాత్రంతా నిన్ను మోకాలు వేసేటంట. మగసిరి గలవాడై పోరాడుతూ ఉన్నాడంట. పోరాడుతూ ఉన్నాడు. వెళ్ళాడుతూ ఉన్నాడు. వెళ్ళమంటే నువ్వు వెళ్తే వెళ్ళవు కానీ నన్ను ఆస్తుల నుంచి వెళ్ళు. ఏం తక్కువైంది నీకు? చక్కగా ఒంటిళ్ళు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, భార్య, పిల్లలు, ఆస్తి అన్నీ ఉన్నాయి కదా. ఇంకా నీకు ఆశీర్వాదం ఏంటి? అయ్యా, అవన్నీ లోక సంబంధమైనవి. ఈ లోక సంబంధమైన వాటితో నేను తృప్తి పడలేను. నాకు ప్రాణ భయము వెంటాడుతుంది. నీ కృప నాకు కావాలి. నీ దీవెన నేను పొందాలి. నీ ఆశీర్వాదాన్ని నేను అనుభవిస్తే ఈ ప్రాణ భయము వీకి వెళ్ళిపోతుంది. నిజమే మాట. ఎందుకంటే ఉపద్ఘాత చెప్తున్నాను. ఒకసారి యేసయ్య శిష్యులు యేసు ప్రభుతో ఉన్నారు. ఆయన అద్భుతాలు చేస్తుంటే చూస్తున్నారు చక్కగా. రెండు రొట్టెలు 5 చేపలు, 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచిపెడితే కమ్మగా తింటున్నారు. విషయం అంటే అద్భుతాలు చూశారు. బాగుంది. యేసయ్య చనిపోయి పునరుద్ధారణై వెళుతూ మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని యేసయ్య శిష్యులకు ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు. ఆయన ఈయనేం చేస్తున్నారో తెలుసా? యేసయ్య చెప్పిన పనిని పక్కన పెట్టేసి పేతురు అంటాడు, అయ్యా మార్కు, యోహాను, లోకా గారు, ఇక ఉన్న మన శిష్యులందరూ నేను మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నాను, వాళ్ళ బుధాన్ని వేసుకోనని తిరిగి పాత జీవితాన్ని మరలా ప్రారంభించాడు. మరలా యేసయ్య వచ్చాడు. గమనించాడు. యేసయ్య చెప్పింది ఏంటి? వీళ్ళకు మరలా వీళ్ళు చేసేదేంటి? మరలా వచ్చాడు యేసయ్య. పిల్లలారా, తినడానికి ఏమైనా ఉందా? రాత్రులతో ప్రయాసపడ్డారు కదా, నేను చెప్పిన మాట పక్కన పెట్టేశారు కదా, వాక్యము ప్రకటించకుండా మరలా చేపలు పట్టే బ్రతుకు, ఆ కప్పు కొట్టే బ్రతుకు మళ్ళీ ప్రారంభించారా కదా. ఏమైనా పట్టారా? ఏమైనా సాధించారా లోకానుసారంగా? మీరు అలాంటారు ఏమీ లేవయ్యా. మరి ఏమీ లేకపోతే నేను చెప్పిన పని చేస్తుంటే ఈ కప్పు కొట్టే చేపల బ్రతుకు మీకు అక్కర్లేదు కదా. మనుషులు పట్టి ధ్యానం చేస్తాను కదా. మనుషులు పట్టడం అంటే ఏంటి? దేవుని బిడ్డలు చేస్తున్నారు కదా. దేవుని సువార్త ప్రకటించి వారిని పాపములో నుండి, శాపములో నుండి పవిత్రమైన ఒక మంచి జీవితంలోనికి నడిపించటము. గమనించండి. ఒక సేవకుడు చెప్పాడు, నాకు 1,00,000 రూపాయలు అవుతుంది, మహాసం పెట్టించాను నాతో. నేనన్నాను, ఏమని, నేను పాస్టర్లు కాదు,
మరి నేను పోనీ గట్టిగా ప్రార్థనకు వచ్చే విశ్వాసిని కూడా కాదు, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి మహాసభ పెట్టిస్తే నాకు ఏంటి ప్రయోజనము? నేను ఎందుకు చేయాలి పని అడిగాను. దేవుడు చెప్తున్నాడు నాకు, సేవకుడు చెప్పిన మాట చెప్తున్నాడు మీకు. దేవుడు చెప్తున్నాడు నాకు, పలానా సేవకుని పిలిపించి మీటింగ్ పెట్టించు, మహాసభ పెట్టించు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమె దేవుడి స్తోత్రం. పెట్టి సరే సేవకుడు చెప్పాడు, ఎంతో సంపాదించాం, ఎంతో అవబడుతుంటాం మనం. సరే ఈయన చెప్పాడు కదా సేవకుడని, నేను దానికి అంగీకరించి ఆ 1,00,000 ఇంకా ఒక 40-50 అప్పు అయితే చేసి మహాసభ పెట్టించాను. నా దగ్గర వీడియో కూడా చూపిస్తున్నా. మహాసభ పెట్టించిన తరువాత దేవుడు ఆయనకు చెప్పారు, ఆయన సేవకునిగా అభిషేకించు. నన్ను 26 సంవత్సరాలు 27 సంవత్సరాల క్రితం నుంచి నన్ను సేవకునిగా అభిషేకించలేదు, నాకు ఏ ప్రత్యేకత లేదని దేవునికి దూరంగా బ్రతుకుతున్న నన్ను ఈడ్చుకొచ్చి స్టేజ్ మీద పెట్టి తల మీద చేపెట్టి సేవకునిగా అభిషేకించేది. నాకు సంఘము లేదు, విశ్వాసులు లేరు, ఎవ్వరూ లేరు. సేవకునిగా ఒలివల నూనె పోసి తలపైన సేవకునిగా అభిషేకించి సేవ చేయనైనా సరేనయ్యా. ఇక చర్చి కూడా లేదు, ఎక్కడ చేయాలి నేను సేవ? ఏ ఇంటికి వెళ్తే ఎవరు నమ్ముతారు? పైగా నా ఆకారమేమో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అమ్మో ఈయన మనిషి ఇలాగా ఉన్నాడు, మా బంధువు అక్కడన్నాడు, చూస్తానికి పెద్ద ఇదిగా ఉన్నావు మనిషికి, నువ్వు సేవకుడు అని. సేవకుడికి హృదయం ముఖ్యం కానీ ఆకారంతో పని ఏముంది నాయన అంటే, సరే సంతోషం అండి అన్నాడు. కానీ అంటే చూసేదానికి నా పరిస్థితి వేరుగా కనపడుతుంది వాళ్ళకు. అలాంటి పరిస్థితుల్లో మోకరించి, అయ్యా నేను సేవ చేయాలంటే నువ్వు మాట్లాడాలి నాయన, నువ్వు ఎందుకు అభిషేకించావో నాకు తెలియదు అని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు చూపించాడు, దయ చూపించాడు. లాస్ట్కు ఇక్కడ పరిస్థితి కూడా అదే ఉంటుంది. టెంట్ వేసేవాళ్ళు కూడా నాకు టెంట్ ఇవ్వటంలే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు నీకు టెంట్ ఇవ్వము, వాళ్ళు కొంచెం అని ప్రార్థనకు మేము టెంట్ కూడా ఇవ్వము అంటే, నేను ఆ మీటింగ్లకు ఫ్లెక్సీలు కొట్టించాను. ఫ్లెక్సీ అంటే తెలుసు కదా భాష, ఫ్లెక్సీలు కొట్టిస్తాను కదా, ఆ ఫ్లెక్సీలకు అడ్డం పెట్టుకొని ప్రార్థన పెట్టాను. మరి ఎక్కడ ఎండలో కూర్చోలేను కదా, బజార్లో ఇంట్లో పెట్టలేను. ఆ ఫ్లెక్సీ పెట్టుకుంటే నేను ఏడ్చుకున్నా, అయ్యా నేనైతే 2 అంతస్తుల బిల్డింగ్లో ఉంటున్నా, దేవుని మందిరంలాగా వాక్యం చెప్పుకునే నిన్ను ఈ ఫ్లెక్సీ కింద అనాథ దేవుళ్ళలాగా, లేకపోతే చేతగా దేవుళ్ళలాగా, లేకపోతే సహాయం చేయలేని దేవుళ్ళలాగా ఇక్కడ పెట్టి ప్రార్థన పెట్టడం నాకు నచ్చలేదు. ఆకాశం మహాకాశముడు పట్టుదల మహాదేవుడు, మీకు అసాధ్యమైంది ఏదీ లేదు. చెప్పావు, నేను చేసి నా సొంతంగా నేను చేయలేదు. కృప చూపించని ప్రార్థన చేసుకుంటే 10 సెంట్ల స్థలం హైవే ప్రక్కన నాకు ఇచ్చి తీసుకోయ్యా అంటే, నా దగ్గర రిజిస్ట్రేషన్ కూడా డబ్బులు లేవు బాబు, డబ్బులు అయిపోయినాయి అంటే రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళే ఇచ్చి ఆ స్థలం మనకి ఇచ్చారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరం కట్టి మన రిజిస్టర్ చేయించి, సరే రిజిస్టర్ అయిపోయింది, ఇక మందిరం ఎలా కట్టాలి? మరలా వెళ్ళి బాబీ మేమందరం ఎర్రటి ఎండలో చెట్లు బీక్కొని శుభ్రం చేస్తూ ఉంటే అక్కడ వాచ్మెన్, అది అడవిలా ఉన్న వాచ్మెన్ వచ్చి 500 పౌండ్కి ఇచ్చి, అయ్యా మరి ఎండలో ఉన్నారు, కొంచెం నీళ్ళు తెచ్చుకొని తాగండి, కొంచెం పట్టా ఏదైనా వేసుకోండి, మీరు పడే కష్టం నేను చూడలేకపోతున్నాను అని చెప్పని ఇస్తే ఆ 500 కానుక నాకు ఇంచుమించు 5,000 అనిపించింది ఆ నిమిషాన్ని. ఆటో కూడా అలా ఎందుకు చెప్తున్నానంటే, మీకు మనము మగసిరి కలిగి పోరాడటం అంటే ప్రార్థనలో ఈ తత్వాన్ని చూపాలి. అంతే చెప్తున్నాను, చెప్తా. లేకపోతే నేను మహాభక్తుని పరమ భక్తుని పని దిగొచ్చాడు కాదు. ఈ పరిస్థితులలో మనము ప్రార్థనలో పోరాడాలి. దేవుడితో నేను అన్నాను, పడుకొని అయ్యా ఇంతవరకు చేసి నా చేత కావట్లేదు, నాకు ఆరోగ్యం బాగోలేదు, ఇంకా చాలు, నువ్వేదైనా కృప చూపించు, లేకపోతే ఏదైనా సహాయం పంపించు, నువ్వేదో ఒకటి చేయని చెప్పి ఇట్లాగా మాట్లాడాను దేవుడితో. అనుకోవచ్చు మీరు, ఏమైనా ఏమైనా పరమభక్తులుగా దేవుడితో మాట్లాడటం ఏంటి, దేవుడు నీతో మాట్లాడటం ఏంటి
అనుకోవచ్చు. నేను చెప్పేది నిజం. ఎందుకంటే ఈ బైబిల్ పట్టుకొని అబద్ధం చెప్పటం వల్ల నాకు వచ్చేది ఏ లాభము లేదు. దేవుడు మాట్లాడే దేవుడు, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడే దేవుడు. ఎలా మాట్లాడేది తెలుసా? 3 రాత్రులు నిలువు మోకాలు వేసి 3 రాత్రులు, రాత్రంతా ఒక 5 నిమిషాలు చేసుకొని అమ్మా మోకాలు పట్టిపోయి అమ్మ కాళ్ళు బాగా తప్పుకొని సోపులు పడుకుంటా ఇంక అయిపోయిందమ్మ ప్రార్థన. ఇది గౌరవ ప్రార్థన. యాకోబు రాత్రంతా మగసిరి గలవాడై పోరాడాడు ప్రార్థన. యేసయ్య వెళ్ళలేకపోతున్నాడు, దేవాది దేవుడు వెళ్ళలేకపోతుందుకు ఈయన ప్రార్థన చేసినంత సేపు ఆయన ప్రక్కనే ఉండి ప్రార్థన వింటున్నాడు. ఆమేన్ అని చెప్పకుండా దేవుడు కూడా మన ప్రక్కనకి వెళ్ళడు. గాబ్రియెల్ చెప్తాడు ఒకసారి దానియేలుతో, నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడే దేవుని దగ్గర నుంచి నాకు ఆజ్ఞ ప్రారంభమైంది, నేను అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నాను. దానియేలుతో నిన్న ఆదివారం నేను ప్రసంగం విన్న అన్న చెప్పింది, చక్కగా చెప్పారు. దానియేలు యొక్క ప్రత్యేకతను చెప్పారు. బహుప్రియుడు అని చక్కగా ఉంది వాక్యం విన్నాను. ఇంకా దాంట్లో ఇంకా చాలా మసాలా వేస్తే ఆ వాక్యం ఇంకా మధురంగా ఉంటుంది. అయితే దానియేలుకు గాబ్రియెల్ దూత వచ్చి చెప్తాడు, నువ్వు ప్రార్థన ప్రారంభించినప్పుడే దేవుని దగ్గర నుంచి నాకు ఆజ్ఞ ప్రారంభమైంది, నువ్వు వెళ్ళి సమాధానం చెప్పినావు. చూడండి, దేవాది దేవుడు ఎక్కడ, దేవదూతలు ఎక్కడ, మానవ మాత్రం మనం ఎక్కడ? మన ప్రార్థనలు చేస్తూ మోకరిస్తే దేవుడు దేవదూతలు దిగి వస్తారు. ఎప్పుడు దేవస్తోత్రం నాయనని ఈ రేకులు కూడా దాటిపోయే ప్రార్థన చేసినప్పుడు కాదు. మోకరించాలి, తండ్రితో సహవాసం కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ అనుభవాలు కలిగి ఉండాలి. మనము మోకరిస్తే ఇక ఈ ప్రార్థన ఇలాగ దేవుని దగ్గరికి వెళ్ళాలి. మగసిరి గలవాడై, మగసిరిగా అంటే ఎంత అర్థం ఉందో తెలుసా? దాంట్లో ఆడసిరి గలవారై అని చెప్పట్లేదు. ఆడసిరి వారిని ఎందుకు చెప్పడం నేను? వారు బలహీనమైన ఘటమని ఎరిగి జ్ఞానంతో సంసారం చేయమంట. అంటే వీళ్ళల్లో అత్యాగము కలిగినటువంటి హృదయం తక్కువ ఉంటుంది. ఎందుకంటే మొదటిగా మోసగించబడింది అవ్వే కానీ అదాము కాదు. కాబట్టి ఈయనకు అభివృద్ధి ఇచ్చేది. ఈయన పోరాడుతున్నాడు, బాగానే ఉంది. పోరాడి 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 దేవుని యొక్క ఆ శక్తిని, ఆశీర్వాదాన్ని, దీవెనను పొందుకున్నాడు తనకున్నటువంటి పరిస్థితులు. 3 రాత్రులు మోకాలు వేస్తే ఫస్ట్ అది ఏమి లేదు, మోకాళ్ళని పట్టుకుపోయి అలాగే పడుకుని దేవుని మందిరంలో, ఇంట్లో కాదండి, దేవుని మందిరంలో దేవుని చరణాలకు లాగా దేవుని పరిచయం చేసేటప్పుడు నేను సంగతి చెప్తున్నాను. మరలా 2వ రోజు చేసి అప్పుడు ఇలాగ కూతలకు వెళ్ళిపోయే వాళ్ళము, భార్య పిల్లలు పట్టించుకునే వాళ్ళం కాదు, మందిరంలోనే ఉండేవాళ్ళము, మందిరంలోనే ప్రార్థించుకునే వాళ్ళం, మందిరంలోనే పెట్టి తినేవాళ్ళము, మళ్ళా ప్రార్థన చేసేవాళ్ళం. అప్పుడు సంగతి చెప్తున్నాను. 2వ రోజు మోకరించి, అయ్యా నీవందరిలాగా రాయి రప్పైన దేవుడు కాదు, మాట్లాడే దేవుడు అని సేవకులు చెప్తున్నారు, మరి నాతో ఎందుకు మాట్లాడు? నీకు ఎప్పుడైనా వచ్చిందో లేదా డౌట్ నాకు తెలియదు, నా గురించి చెప్తున్నా. మరి నాతో మాట్లాడితే నా జీవితం మారిపోద్ది, నా బ్రతుకు మారిపోద్ది, నా పరిస్థితులు మారిపోతాయి కదయ్యా. నువ్వు మాట్లాడకపోతే నేను ఈ బైబిల్ తీసుకొని వెళ్ళిపోయి అబద్ధ ప్రసంగం చెప్పమంటావా? దేవుడు మాట్లాడే దేవుడు అని నువ్వు నాకు మాట్లాడలేదు కదా అని చెప్పని నాకున్న ఆ చిన్న చిన్న జ్ఞానంతో ప్రార్థన చేసి 2వ రోజు కూడా ఏం లేదు, ప్రార్థన చేసి అలిపి పడుకున్నా. ఇంచుమించు 11:30 ప్రార్థన అయిపోతే 3:30, 4 వరకు ప్రార్థన చేసుకుని పడుకుంటాను. ఇక 3వ రోజు ఈ రోజుతో ఇక తాడో పేడో తేలిపోవాలి. నువ్వు మాట్లాడితేనే నేను నీ సేవలో కొనసాగుతాను, లేకపోతే ఈ బైబిల్ పక్కన పెట్టి అబద్ధ ప్రసంగం నేను చేయలేను, నేను మానేస్తానని చెప్పి దేవునితో తెలియని మనస్సుతో, నాకు తెలియని మనస్సుతో చెప్తున్నాను, మీరు దేవుని చేయమని చెప్పట్లే మీకు, నాకు తెలియని మనస్సుతో దేవుని మీద పంతానికి దిగి మోకరించాను. అప్పుడు ఇక తెల్లారుదా 4 గంటలకు టైం లేదు, 1:30, 2 అయినంతే దేవుని యొక్క పరిశుద్ధమైన రక్తపు బొట్టు ఒకటి అలాగ కారి భూమి మీద పద్ధతిగా పడింది. ఆ ప్రాంతమంతా ఎర్ర
తెల్లగా రక్తమైపోయింది. నేను కూడా ఆ మధ్యలోనే ఉన్నాను. నా శరీరం ఏమైపోయిందో తెలుసా? నీళ్లు స్నానం చేసినట్టు కూడా కారితేలేదు, అంత నీళ్లు కారిపోతుంది. తల్ల మొదలుకొని అధికారుల వరకు నీళ్లు కారిపోతా ఉన్నాయి. ఆ వేడి తట్టుకోలేక నేను, ప్రభువా నన్ను క్షమించి, నేను చచ్చిపోతున్నానయ్యా, ఇంక నేను ఎప్పుడు నిన్ను జన్మలో నిన్ను చూడాలని కోరుకోను, నీతో మాట్లాడాలని కోరుకోను, నేను చచ్చిపోతున్నాని ఇక ప్రార్థన వదిలేసి శుభ్రంగా పడుకున్నాను. చేతగానే ఇక చచ్చిపోతాను అనుకోను. నీరంతా పోతే మనిషి జీవితం ఇంకేముంటుంది? పడుకోండి. తెల్లవారుజామున దేవుడు దర్శించి, నాయనా సాక్ష్యం కావాలి కదా, తోమా కూడా అడిగాడు కదా, పక్కలో ఏలు పెడితే కానీ నేను నమ్మను, చేతిలో ఏలు పెడితే కానీ నేను నమ్మను అని యథార్థ హృదయంగా అడిగితే దర్శనమిచ్చేవాడినే కదా. ఇంకా నేను తర్వాత కనపడాలి, నీ శరీరం వృద్ధిపోతుంది రా బాబు అని ఒకసారి యాకోబు అంటాడు, నేను దేవుని ముఖాముఖిగా చూసి తిని ఆయనను నా ప్రాణం దక్కింది అంటాడు. కారణం ఏంటి? దేవుణ్ణి చూస్తే ఇక మనిషి బ్రతకడు. మోషే కూడా అడుగుతాడు ఒకసారి, అయ్యా నేను ఒకసారి నిన్ను చూస్తాను, ఇంతమంది నడిపిస్తున్నాను, నేను గొప్ప సేవకుడిని, నేను నిన్ను ఒకసారి చూస్తానంటే దేవుడు చెప్తాడు, ఆగు మోషే ఆగు, నువ్వు కోరుకున్నావు నా సేవకుని, నీ కోరిక తీరుస్తాను, డైరెక్ట్గా నువ్వు నన్ను చూడలేవు, బుక్కైపోతావు. ఆ బండ సందులో నిలబడు, నా చేతులతో నిన్ను కప్పుతాను, నా మహిమ నిన్ను దాటి వెళతాది, నా వస్త్రపు చిందును మాత్రం నువ్వు చూస్తావు. అది చూసి తట్టుకోలేక కళ్ళు మూసుకొని ఆ విలవిల్లాడిపోతాడు మోషే గారు. ఆ ఒక్క వస్త్రపు చెంగును చూసిన మోషే ముఖాన్ని కొండ కింద ఉన్న ఇశ్రాయేలీలు చూడలేక ముసుగు వేసుకోమంటారు. దేవుని మహిమ, మనము ప్రార్థించే దేవాది దేవుని మహిమ, అంత మహిమ కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అనుభవాలు నాకు తెలియదు, నా అనుభవాలు ఇంత ఘనంగా ఉంది. 10 సెంట్ల స్థలం ఈరోజు కొనాలంటే 30 లక్షలు. ఆ స్థలం చేస్తున్నారు 30 లక్షలు అవుతుంది. మీ వీడియోలు కూడా చూపించాను. సరే, 30 లక్షల స్థలం వచ్చిన తర్వాత మందిరం ఎలా కట్టాలి దేవా అని ప్రార్థించుకుంటే ఎలాగొచ్చాయో తెలియదు. మాత్రం నాకు తెలిసిన మనలాగా సహోదరులాగా ఉన్న వాళ్ళు, అన్న ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేవు, రేకులు వేసుకోండి, ప్రస్తుతం ఆరాధన జరుగుతుంది, తర్వాత డబ్బు ఉన్నప్పుడు స్లాబ్ వేయండి. సరే బస్ గారు ప్రార్థన చేయండి, దేవుడు ఏది ఇస్తే అది ఇస్తాడు అని చెప్పని ఉట్టి మొండి గోడలు పెట్టుకొని ఫిల్లర్స్ లేపుకొని ఆ ఎండలోనే కూర్చొని మేమంతా ప్రార్థన చేసుకుంటాం. అవి కూడా ఉన్నాయి వీడియోలు. ఒక ఆయన మా ఎండలో కూర్చొని మేము ప్రార్థన చేస్తుంటే చూడలేక ఒక టెంట్ కొనిచ్చాడు, ఈ టెంట్ అన్నా వేసుకోండి, ఎండలో మారిపోతున్నారు అని. సరే ప్రభా దేవాన్ని ఏది ఇచ్చావయ్యాది. 1 వారమో 2 వారాల్లో కట్టిన ఆ టెంట్ అంతే. 4వ వారానికంతా దేవుడు కావాల్సిన డబ్బులు సమకూర్చాడు. శుభ్రంగా స్లాబ్ వేసాము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత శక్తి కలిగిన దేవుడు అంటే చెప్పలేను, నోటితో చెప్పలేను, ఊహించి చెప్పలేను. ఊహకు అందరినీ ప్రేమ అయింది. మనం ఎంత చెప్పుకున్నా తనివి తీరు. మగసిరి గలవాడై ఆయన పోరాడుతున్నాడు. ఎవరు? యాకోబు. మగసిరి గలవాడై పోరాడినందు వలన ఆయన ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు. ఆయన కుటుంబానికి 12 మంది గోత్రికులు, ఇశ్రాయేలు గోత్రికులు ఆయన గర్భవాసంలో నుంచి ఆశీర్వదించబడ్డారు. కారణం ఆయన చేసిన ఒకే ఒక త్యాగపూరితమైన పని, ప్రార్థన. ఎంత ప్రార్థన? చిన్న చిన్న ప్రార్థనలు కాదు, చిన్న చిన్న ప్రార్థనలు కాదు, దేవునితో సంబంధము కలిగినటువంటి ప్రార్థన, దేవుని భూమి మీదకి తీసుకొచ్చిన ప్రార్థన. దేవదూతలు ఎక్కి దిగుతూ ఉంటే దర్శనాన్ని చూసి ఇది భయంకరము, దేవుని మందిరమే తప్ప వేరొకటి కాదు అని నిర్ణయం కలిగిన మనిషి ఆయన. ఇలాంటి గొప్ప వ్యక్తిని మనము ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయనలో ఉన్నటువంటి ప్రార్థనా శక్తిని గుర్తు చేసుకోమని చెప్తున్నాను నేను నీకు. ఆ ప్రార్థన ఉంటే కుటుంబంలో శోధన ఉండదు, రోదన ఉండదు, బాధ ఉండదు. ఆ కుటుంబము ఖచ్చితంగా దీవించబట్టమంటే మీ ఉద్దేశంలో డబ్బులు రావటం ఏమో నాకు తెలియదు, కానీ దేవుని ఆశీర్వాదం డబ్బులు కాదండి. దేవుని ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆయన పరలోకానికి మనల్ని చేర్చేటువంటి ఒక నిత్య నివాసమైన ఒక ప్రేమ కలిగిన మార్గం. ఆ మార్గంలో వెళితే దేవుని దగ్గరికి, తండ్రి దగ్గరికి వెళతాం. అది ఆశీర్వాదము.
పళ్ళ కింద రొట్టె ముక్కలు తిన్న లాజరు పరలోకం వెళ్ళాడు. అందుకని ఆయనకు ఆశీర్వాదం లేదు, బిల్డింగ్ లేదు, కారు లేదు, బైక్ లేదని నరకానికి వెళ్ళలేదు. చాలా మంది తెలియని మనుషులు అంటారు, దేవుని ఆశీర్వాదిస్తే మిమ్మల్ని మీ బ్రతికిలాగా ఎందుకుంది, అప్పులు ఎందుకున్నాయి, బ్రతికేటిలా. అది తప్పు. దేవుడు ఎలాగూ మనం నడిపించాలో ఆయనకు తెలుసు, నడిపిస్తాడు. అయితే ఇది అశాశ్వతమైన రాము. ఈ జీవితము 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఆయుష్ బాగుంటే 80 ఇంకా 90 100 లేదు. ఎంతకాలము ఈ చిన్న జీవితం? 20 ఏళ్ళ వరకు లోకమే మనం తెలియదు, పిల్లకాయలు లాగుంటాం. 50 వచ్చేటప్పటికి సంసార బాధ్యతలన్నీ మీద పడి వదిలించుకుంటా ఉంటాము. 60 దాటిందంటే ఇక మనల్ని పక్కన పడేస్తారు జనాభా లెక్కల నుంచి, రోజులు లెక్కేస్తుంది వినోద రేప. 70 అంటే ఇక ఉంటామో పోతామో తెలియదు. 80 గ్యారెంటీగా పోతాము కన్ఫర్మ్. ఇక ఎవరో దేవుని చిత్తంలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటే ఉండొచ్చు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ 70-60 ఏళ్ళ ఈ చిన్న జీవితము కొరకు యుగ యుగములు, ఒక రోజు 2 రోజులు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, యుగ యుగములు ఉండేటువంటి ఆ నిత్య పరలోక పట్టణమును ఎందుకు జారవిడ్చుకుంటున్నాం? జారుకుందంటే అన్న హిందువులకు లేదని అర్థమైన వాళ్ళకు. ఇందాక చెప్పిన పిల్లలకు మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది, మనస్సాక్షి తీర్పు అనేది ఒకటి ఉంటుంది. ఏ గ్రంథము ప్రకటించినా ఎదుటి వాడిని ఏది ఆశించవద్దు, దొంగతనం చేయవద్దు, ఇలాంటి మంచి మాటలే చెప్తారు తప్ప ఏ గ్రంథమైనా ఆడి దోచుకోమని చెప్పి ఏ గ్రంథము చెప్పదు. అది మనస్సాక్షి. కానీ యేసయ్యలో ఉంటే ఆ మనస్సాక్షిని పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు, నిన్ను నిర్మలుగా మార్చి ఒక పవిత్రునిగా నీకు మార్గాన్ని చూపిస్తాడు. ఇతర కులాలలో లేదా ఇతర మతాలలో మనకు అది కనిపించదు, మచ్చుకైనా కనిపించదు. ఈ ప్రేమ వేరే వాళ్ళలో మీరు తీసుకురండి, చూపియండి, నేను చూస్తాను. ఎవరికుంటే ఆడు తింటాడు. ఇంకా ఏమన్నంటే డబ్బున్నవాడు ఎవరన్నా ఉన్నాడని కాదు, అలలో డబ్బులోని హేళనగా చూస్తాడు. మా నిన్న నచ్చింది అన్నాడు, ఆ డబ్బులు ఏనాడు కనుక మనం ఏమన్నాడు పడాలి. ఆ మనస్థితి ఎక్కడి నుంచి వస్తుంది అంటే అక్కడి నుంచి వస్తుంది. అదే ఇప్పుడు ఈ మనస్థితి ఏంటో తెలుసా బ్రదర్? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం బ్రదర్, మనం బాగుపడదాము. దేవుని ప్రేమని ఇది దేవుని ప్రేమ అంటే బైబిల్లో ఉన్నటువంటి పరిశుద్ధమైన ప్రేమ ఇది, లోక సంబంధమైన ప్రేమ. అందుకే చెప్తున్నాడు, మగసిరి గలవాడై పోరాడి దేవుని యొక్క ప్రేమను ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. నేను ఈరోజు 10 గంటల వరకు ఇంచుమించు నేను వాక్యం చెప్తా ఉంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇది ఈ విధంగా ప్రార్థనలో ముందుకు పోయే వాళ్ళకు ఎనికి లాగే వాళ్ళు కొంతమంది అని చెప్పి ముగిస్తారు. ప్రార్థనలో ముందుకెళ్ళే యాకోబు లాంటి వాళ్ళని ఎనికిలాగే ధనికులు లేకపోలేదు. ఒకసారి చదవండి అన్నమాట. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 32వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 32వ వాక్యము చదవండి. సౌలు కానించి చదువు. సౌలు తెలియజెప్పింది ఏంటంటే దావీదును చదవండి. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడినైన నేను వారితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వారితో పోట్లాడుటకును నీకు బలము చాలదు, నీవు బాలుడవు చాలు. దావీదు అంటాడు, నేను ఈ గొలియాతు అనేటువంటి ఈ ఫిలిష్తీయుని చంపేస్తాను. ఇతడు లోక సంబంధమైన మనిషి. ఈయన లోక సంబంధమైన బలాన్ని ఆధారం చేసుకొని వస్తున్నాడే తప్ప దైవ సంబంధమైనటువంటి ఆలోచనలు లేని మనిషి. ఇతని శరీర బలమే. నేను ఈ గొలియాతు అనేటువంటి 6 మూరల జానున్న ఈ మనిషిని చంపేస్తాను అని వదిలిపెట్టండి. దావీదు బోలుడుతున్న మాట. సౌలు అంటాడు, నీవు ఆయన చంపలేవు, ఆయనకి ఎదురు నిలబడలేవు. కొంతమంది లోకల్లో మనం అనే మాట ఇదే, అమ్మా ప్రార్థనకు పోవటం అంటే చాలా భారమమ్మా,
ప్రార్థన చేయటం అంటే మామూలు విషయం కాదు. చాలా పవిత్రంగా ఉండాలమ్మా, పరిశుద్ధంగా ఉండాలమ్మా. బాప్తిస్మం తొందరపడి తీసుకోపోకండి అమ్మా. బాప్తిస్మం తీసుకోకపోతే నరకానికి వెళ్తావు. ఎవరికి నష్టం? దేవుని నీతిని దేవాది దేవుడైన ఆ యేసు ప్రభుల వారే నియమించి నెరవేర్చాడు. యోహాను దగ్గరికి వెళ్ళి బాప్తిస్మం విన్నప్పుడు, అయ్యా నీవు నీ చెప్పుల వారి పైన నేను యోగ్యుని కాదు, నీకు నేను బాప్తిస్మం ఇటువంటి దేవా అంటే, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చాలి. దేవుని నీతిని నెరవేర్చాలి. మనము దేవుణ్ణి పోయినవారని చెప్పి నేను ఇవే వాక్యాలు, దేవుడిని ప్రేమిస్తున్నామని చెప్పి ఆయన ఆజ్ఞను పాటించకపోతే నీవు ఆయన నీతిని నెరవేర్చిన వాడివి కాదు. ఆయన నీతిని నెరవేర్చిన బాప్తిస్మం పొందు, పరిశుద్ధతలో నడు. ఈయన అంటున్నాడు, ఆ పెద్ద మనిషి ఆయన ఆవుల మూరల జానడు, ఆయన నువ్వు జయించలేవు, నీ వల్ల కాదు, నువ్వు చిన్నపిల్లడివి, బాలుడివి, వద్దు అంటున్నాడు. ఈయనంటాడు, ఆయన లోకరీతిగా వస్తున్నాడు, నేను సైన్యంలో గతిపతియకు యెహోవా పేరట వెళ్తున్నాను, జయం మనదే. మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రార్థనలో ఒక జయం ఉంది, శక్తి ఉంది, బలం ఉంది. ప్రార్థన చేసుకునే వారికి ఎప్పుడు కూడా అపజయం అనేది ఉండదు. మరి కొంతమంది అన్న, నేను ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు ఆ పని అవ్వటం లేదు. నేను చెప్తాను, నీకు ఆ పని అవ్వటం లేదంటే నీకు ఆ పని దేవునికి ఇష్టం లేదంటే. నీవు ఆ పని చేయటము దేవునికి ఇష్టం లేదు. నువ్వు దేవుని మార్గాల్లో నడు, దేవుని సేవకులు చెప్పినట్టుగా విను. దైవ సేవకులు నిన్ను ఏ మార్గంలో, మంచి మార్గంలో నడిపిస్తారు తప్ప లోక సంబంధమైన మార్గాల్లో నడవరు. నువ్వు అప్పు కోసం తిరుగుతుంటే దైవ సేవకులు నీకు ప్రార్థన చేయరు. లేవా నా బిడ్డ కప్పి ఈ అప్పుంటే నువ్వు పరలోకానికి ఇక్కడే ఉంటావు, వాడికి ఒకరికి రుణస్తులు వేయి ఉన్న ఎడలా నువ్వు పరలోకానికి వారసులు కాదు. ఉన్న కాడికి జీవించు. లాజరు లాగా బల్ల కింద ఉన్న రొట్టె ముక్కలు తిని బ్రతికిన బాధ లేదు. బల్ల కింద పడిన రొట్టె ముక్కలు తిని బ్రతికిన బాధ లేదు. యుగ యుగంలో ఉండే ఆ తండ్రి నివాసంలో మనం ఉంటాం. డంబంగా బతికి, కార్లలో తిరిగి, బైకుల్లో తిరిగి, ఓ ఉన్నతమైన ఏసీలలో బ్రతికి నువ్వు నరకానికి పోతే ఇది 70-60 సంవత్సరాలు, అది యుగ యుగం. దాన్ని జ్ఞాపకం చేయమని దేవుడు చెప్తున్నాడు. యుగ యుగములు ఉండేటువంటి ఆ రాజ్యము కోసం మనం పోరాడదామా? ఉందో లేదో ఎవరికి అన్నాడు ఒకడు నాతో. ఈ మాట కూడా, ఎక్కడో ఉందో లేదో తెలియని పరలోకం కొరకు ఉన్న లోకంలో ఉన్న ఆశలు వదిలిపెట్టి తిరుగుతున్న అమాయకులు మీరు అన్నాడు నాతో మనిషి. ఎక్కడో ఉందో లేదో తెలియని పరలోకం కొరకు ఉన్న లోక సుఖాలను వదిలిపెట్టుకొని తిరిగే అమాయకులు మీరు అన్నాడు. సరిపోయాను నేను ఇంతలా జ్ఞానం ఏసైని ప్రార్థన చేస్తున్నాడు. సాతాను ఆ నిమిషం రాక పనిచేసి, ఎందుకో తెలుసా, ఏర్పరచబడిన వారిని సైతము తోకతో కొడితేనంట సాతాను గాడు చుక్కలు రాలి కింద పడే ప్రకటన గ్రంథంలో ఉంది. ఏర్పరచబడిన వారి సాతాను గాడు అంత తెలివి కలవాడు. అవ దగ్గరికి ఏమన్నాడు, అవి ఏదో వనంలో ఇది నిజమా, ఎక్కడ ప్రారంభించాడు, ఇది నిజమా, అనుమానం పెట్టేస్తాడు ముందు. అనుమానంలో నుంచే ఈయన జీవితాలు పతనానికి ప్రారంభం. ఇది జరుగుతుందంటారా, పరలోకం ఉందంటారా? ఎవరు చూసి ఇచ్చేయాలి, ఎవరు చూసి ఇచ్చాడు? చూసి ఇచ్చి రావటం జరిగింది. అనుభవించి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు విషయంలో భయంకరమైన ఆపరేషన్ జరిగితే నా ప్రాణం అలాగ పక్కకి వెళ్ళిపోయింది. నా ప్రాణం పక్కకి వెళ్ళిపోయింది, చనిపోయాను. ఆ టేబుల్ మీద పనిచేస్తున్నారు. నా ప్రాణం బయటకు వచ్చి వీళ్ళందరినీ బలకరిస్తూ ఉంది. నేను చచ్చిపోయాను లగండి, నేను చచ్చిపోయాను లగండి. గుంటూరులో ఎప్పుడు పట్టించుకోవట్లేదు, ఎందుకంటే నేను వాళ్ళు కనపడితే కదా బాడీ లోపల. అప్పుడు నేను కట్టిన హౌస్టన్న మినిస్ట్రీలో మందిరాలు, గోరంట్లో కూడా ఒక పెద్ద మందిరం, ఏసన్న గారి మందిరం. నా ఆత్మ ఎప్పుడైతే కోరుకుందో అలాగా దేవుని మందిరం మీదకి వెళ్ళిపోయి అక్కడ మోకరించాను, ఆత్మతో శరీరంతో కాదు. అయ్యా నా పిల్లలు చిన్న పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోతారు. నేను తండ్రి లేకుండా బ్రతికాను, వాళ్ళకు ఆ బ్రతికి అవసరం లేదు. నేను వచ్చి నేనేం చేయాలి అక్కడ? నీ మందిరాలు ఎన్ని కట్టాను, రాత్రి పగలు నీ సేవ చేశాను. 1997-98 సంవత్సరం నుంచి 2005 సంవత్సరం నేను చేసిన ప్రార్థన. కాపాడు, నన్ను రక్షించు, బ్రతికించు అని చెప్పి ప్రార్థన చేసుకున్నప్పుడు నా దేవుడు కాపాడి
నాకు ప్రాణం ఇస్తే తిరిగి నేను ప్రాణంతో పైకి లేచి ఆ రక్తంతో డాక్టర్ నడిచి చూసుకునే పని లేదని గ్యాస్ అయిపోయిందంట. నాకు ఆపరేషన్ చేస్తా ఉంటే గ్యాస్ అయిపోయింది, సిలిండర్ ప్రాణం ఇచ్చాడు. ఆ దేవుడు 1000 మందిలో ఒకరు బ్రతుకుతారు, ఆ ఒక్కరిని. ఇలాంటి స్థితిలో దేవుడు బ్రతికిస్తాడు. మగసిరి గలవాడై పోరాడి ముందుకు ఆయన ఆశీర్వదించబడ్డాడు. పోరాటంలో ముందుకు పోబోయిన దావీదును గొలియాతు చాలా గొప్పవాడు, జయించలేవని రాజు ఆయన్ను వెనక్కి లాగే ప్రయత్నం చేశాడు. ఇంకొక విషయం కూడా చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వాక్యం. అంతట పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిది గాని చాలు. ఘట సర్పము దాని దూతలు యుద్ధం చేసేది కానీ వాళ్ళు గెలవలేకపోయారు. పోరాడుతున్నారు కానీ పోరాటంలో వాళ్ళకు జయము లేదు. వారి వైపున దేవాది దేవుడు లేడు. దావీదు వైపు దేవాది దేవుడు ఉంటే గొప్పవాడైనటువంటి గొలియాతును చంపేశాడు కానీ ఈ సాతాను దూతలకు దేవుని అండలేదు కనుక వాళ్ళు యుద్ధం చేశారు కానీ గెలవలేక పోరాడారు, ఓడిపోయారు. మనము పోరాడి జయించేటువంటి కృపను పొందుదామా? పోరాడి దేవుని కృపను పొందలేక ఓడిపోయేటువంటి పరిస్థితుల్లోనికి నడిపించబడతామా? ఇంకొక మాట కూడా చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం అయిపోయింది. కాక గురి చేస్తున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం. ముఖ్య విషయమైన 2 తిమోతి 4:7 వాక్యం. మంచి పోరాటము అది మంచి పోరాటము పోరాడితివి, నా కొరకు నా పరుగు తుదముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని నాకు ఇక మీదట నా కొరకు ఒక నీతి కిరీటం ఉంచబడినది. మంచి పోరాటము పోరాడి అది నేను ప్రార్థనలో పోరాడాను. యాకోబు ఈయన అంటున్నాడు, నేను మంచి పోరాటాన్ని పోరాడాను. బ్రతకటం కొరకు ఎన్నో పోరాటాలు పోరాడుతున్నారు. ఆ పోరాటాలు కాదు, మంచి పోరాటాన్ని ఎన్నుకోవాలి. మంచి పోరాటం ఏది? దేవాది దేవుని కొరకు నిలబడటం. మంచి పోరాటం ఏది? నిన్ను వలె నీ పొరుగును ప్రేమించి ఆ పొరుగు వాడిని కూడా పరిశుద్ధతలోనికి నడిపించటం మంచి పోరాటము. ఇంకా చాలా ఉన్నాయి. ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు విరోధముగా పోరాడుతున్నాయి. ఎవరిని తెలిసి తెలియకపోతుంది. నేను త్వరగా శాంతంగా చెప్తున్నాను. ఈ పోరాటం ఎవరితోటో తెలుసా? ఆత్మ శరీరముతో, శరీరము ఆత్మతో విరోధముగా పోరాడుతున్నాయి. ఆత్మశుద్ధమే. ఇప్పుడు వీళ్ళల్లో ఎవరు తెలిసి నువ్వు పరలోకం వస్తావా నరకానికి పోతావంటే ఏమంటారు తెలుసా? ఏంటంటే ఎలాగంటారు, నువ్వు పరలోకం వస్తాం కానీ నరకానికి వెళ్ళటం ఏంటి అని అంటే. మరి సినిమా సీరియల్ చూస్తావా ప్రార్థనకు వస్తావా అని అడిగితే ఏం చెప్తారో తెలుసా? అంత దూరం ఏం మాట్లాడండి, ఈరోజు ఒంట్లో బాగోలేదు కానీ రేపు వెళ్దాం లేదు, ఈసారి వారం వస్తాను ఖచ్చితంగా అయ్యా, ఈసారి ఖచ్చితంగా రేపు వారం బతుకుంటాం పోతాం తెలియలే, ఈసారి ఖచ్చితంగా వస్తామయ్యా ఈ ఒక్క వారం. కారణం ఏంటి? పరలోకం అయితేనేమో ఆశ ఉంది, పోవాలని కోరుకుంది. పరలోకానికి మార్గాన్ని చూపే పరలోకపు గవిని అయిన దేవుని మందిరానికి వెళ్ళేదానికి మనకు ఆశ. పోరాటం అంటే ఏంటి? శరీర బలహీనతను ఆత్మ సంబంధంగా నెలకొంటారు. పౌలు గారు అంటాడు, నా శరీరము ఎక్కడ నాకు ఇబ్బంది పెట్టి నేను దేవుని కృపకు దూరం అయిపోతానని నా శరీరాన్ని నేను అనుదినము నలగొట్టుకుంటున్నాను అంటాడు. శరీరాన్ని నలగొడితేనే ఆత్మ బలపడుతుంది. ఆత్మను బలపరచాలంటే శరీరాన్ని నలగొట్టాలి. అందుకే నిరుమోకాల వ్యాపారాన్ని పెట్టేది. మీకు తెలుసో తెలియదు. యేసయ్య ఎక్కడ కూడా బోర మొడకొని చేసినట్లేదు ప్రార్థన. ఎక్కడ చూసినా ఆయన ఏం చేస్తాను తెలుసా? నిరుమోకాలు వేస్తాడు. సాతాను గారి గడగలాడిపోతాడు. ఎస్ఎన్ గారు చెప్పారు ఒకసారి, ఒక మనిషి ఉండి ఊరికి ఒకటి వాళ్ళు పెడుతుంటాడు వచ్చి.
అన్నకి ఏం చేయాలంటే బైబిల్ చదువుకోలేదు, ప్రార్థన చేసుకోలేదు, వస్తే విశ్వాసి ఏం చేయలేదు. వీళ్ళకి వచ్చి ఎవరు పెడుతుంటారు, అదన్నా ఇదన్నా అట్టన్నా, ఆ గోడ కట్టినా ఈ గోడ కట్టినా, ఇల్లు కట్టి ఇది కట్టి ఇది కట్టినా. ఏం చేయాలంటే ఒకరోజు అన్నా నా ఎంత బ్రదర్ మీరు మంచి వాళ్ళు, థ్యాంక్ యూ, సరే మంచిగా చెప్పారు, కొంచెం ప్రార్థన చేయాలి. ఇతను అంటాడంటే ఏమంటే అన్న నాకు వేరే పని ఉంది కానీ నేను వెళ్తాను, మీరు చేయండి ప్రార్థన అంటే వ్యవహారం చెప్తారు, గొప్పలు చెప్తారు, అన్నీ చెప్తారు. ప్రార్థన కాడికి వచ్చేందుకు స్తోత్రం చెప్తారు. ప్రార్థనకు మోకరించలేరు. మీరు మోకరించాలనుకున్న మీ శరీరం సహకరించదు. మీ శరీరం సహకరించిన సాతాను గారు డిస్టర్బ్ చేస్తాడు. ఇల్లు వెళ్ళిపోయినట్టు, కాకి వచ్చినట్టు, ఇల్లు ఏడిచినట్టు. సాతాను గారి పని యాడంతగా సాధించుతారేమో. సాతాను గారు ఏం ప్రదేశం ఎక్కలేదు. ఇందులో ఎక్కడైనా ఉంటాడు, దేవుని సముఖంలోనే ఉన్నాడు. మన కాడ ఉంటే కదా గొప్ప ఏముంది, ఆడు మనం పడుచుకో, ఆడు మనం పడుచుకోకుండా మన మీద ఏమి ప్రార్థన, ప్రార్థన చేసుకో. ఏమి కాదు, దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. ఆయన కంచె కాపుదల మనకు అండగా ఉంటుంది. అప్పుడు నువ్వేం చేసినా, అందుకే చిట్టచివరిగా ఒక మాట అంటాడు దేవుడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వాక్యంలో అంటాడు, నేను జయించి నా తండ్రి సింహాసనమందు కూర్చున్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జయం, ప్రార్థనలో జయం, జీవితంలో జయం, పట్టుదల కలిగిన ప్రార్థన, ఈ యొక్క శరీరాన్ని నల్లగొట్టుకునే ప్రార్థన. ప్రతి విషయంలో ఈ శరీరాన్ని నువ్వు కంట్రోల్ చేయాలంటే నీకు ప్రార్థన అవసరం ముఖ్యం. ఎంత ప్రార్థన అంటే మగసిరి కలిగిన ప్రార్థన. మగసిరి గలవాడై పోరాడి, మగసిరి గలవాడై పోరాడి ఆశీర్వాదానికి వారసుడిగా మార్చబడ్డాడు. ఉన్న మాట చదువు ఒకసారి చూపిస్తానండి. ఆదికాండము ఒకసారి చూపిస్తాను. ఆదికాండము 32వ అధ్యాయం 26వ వాక్యం. ఆదికాండము. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని. చాలా చాలా మంది చదువుకుంటాం, చదువుకుంటాం. నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని పోనివ్వను. భీకర కారడివిలో ఎవరున్నారండి? ఆ యబ్బోకు రేవు దాటి వెళ్ళిపోయాడు అవతలికి. యబ్బోకు రేవు మొన్న ఎరుసలేము వెళ్ళినప్పుడు చూపించారు వీడియోలో. యబ్బోకు రేవు సన్నని ఒక దారి లాంటి ఒక వాగు, దాని యువతలో మనుషులు ఉంటారు కానీ అవతల అడివి భయంకరమైన. ఇప్పటికి కూడా అడివి, ఇంకా దాని సంపూర్ణతలోనికి రాలేదు. ఇప్పటికి కూడా అడివి. మరి ఆ యబ్బోకు రేవు వేల సంవత్సరాల క్రితము కీకరారణ్యముగా ఉన్న అక్కడ ఈయనకు ఎవరు దిక్కు, ఎవరు తోడు? ఈయన ప్రార్థనలో మోకరించి దేవుడు వచ్చి ఆయన ప్రార్థనలంతా విని, ఇంకా చాలు ఆయన బాబు, నువ్వు చక్కగా చేసేవు, నన్ను వెళ్ళివ్వంటే నువ్వు వెళ్ళవు కానీ అయ్యా నన్ను ఆశీర్వదించు. ప్రాణ భయంతో కొట్టుకులాడుతున్నాను, నా పరిస్థితి ఏమైపోతుందో నాకు తెలియదు. నీవు నన్ను దీవిస్తే నేను నిన్ను పోలిస్తాను, లేకపోతే కళ్ళు మూసుకొని ప్రభువా నీకు స్తోత్రం, ప్రభువా నీకు. ఇక స్తోత్రం అన్నంత సేపు ఆయన అక్కడే ఉంటాడు. నీకు నీ ప్రక్కనే నిలబడి ఎక్కడికి వెళ్ళాలి లేదు. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. ఇశ్రాయేలీయుల స్తుతుల పైన ఆశీర్వడై కూర్చున్న దేవుడు ఆయన. నువ్వు స్తుతి స్తోత్రం చెప్తుంటే నిన్ను దాటి వెళ్ళడు. ఇందాక బ్రదర్ చెప్పారు కదా, గుడ్డివాడు దారిలో పోతూ దావీదు కుమారుడా నన్ను విడిచి వెళ్ళొద్దంటే నువ్వు వెళ్ళలేదే, ఆగిపోయాడు అక్కడే. పక్కన ఏంట్రా బాబు నీ గోల, ఆయన చాలా పొలంలోనే అడవిలో ఉన్నాడు, ఆయన చుట్టుపక్కల నీ గోల ఏంట్రా బాబు గుడ్డి గోల అంటే, ఏంటైనా నీకు ఏం కావాలి, ఏం కోరుకుంటున్నావు? నా 10 రూపాయలు కానుకేమంటావా? ఏం కావాలి నీకు? ఈ కానుకెళ్ళి యోగిస్తావు. రేపు ఖర్చు అయిపోతే నా బ్రతుకు మారాలి, నా స్థితి మారాలి, నాకు కళ్ళు కావాలి. మీరు ఇస్తే మీ సాక్షిగా నిలబడతాను. దయచేయండి బాబు అని బ్రతిమలాడితే ఇచ్చే వెళ్ళాడే తప్ప మళ్ళీ వచ్చేస్తాడని చెప్పలేదు. అతని విశ్వాసాన్ని బట్టి. ఇంకొకసారి ఏసై 4గురికి ఇచ్చాడు కళ్ళు. ఒకసారి ఏమో అని మూసి బురద తీసి కళ్ళకు మూసాడు, వారి మనస్థితిని బట్టి. ఇంకోసారి కళ్ళ మీద చేపెట్టి ప్రార్థన చేసి ఏం కనపడుతుందిరా బాబు అంటే నాకు మనుషులు చెట్టులాగా కనపడుతున్నారండి అంటాడు. కానీ ఈయనకు అలాగా లేదు.
ప్రార్థన చేసేడు చూడమన్నాడు, కళ్ళు చేసేడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కారణం నన్ను దాటి వెళ్ళొద్దయ్యా అని మొరపెట్టుకున్న మొర ఆయనకు సంపూర్ణమైనటువంటి కళ్ళు దృష్టినిచ్చింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థనలో మగసిరి గలవారని ప్రార్థన చేద్దాం. దేవుని రాజ్యం చేరేటట్లుగా ప్రార్థన చేద్దాం. ఈ లోక సంబంధమైన ఆస్తులు, ఈ లోక సంబంధమైనటువంటి ఏ విధమైన పరిస్థితులు మనకు అక్కర్లేదు. అదేమున్నాడు, భర్త ఉన్నాడు, కొంచెం కారం ఎక్కువైంది అనుకో కూరలో, అప్పుడు భర్త ప్రేమ బయట పెట్టుకోవాలి. 4 రోజులు వరుసగా కారం పెడితే భార్య ప్రేమ కూడా బయట పెట్టుకోవాలి. 4 సార్లు పిల్లలు అడిగినప్పుడల్లా డబ్బులు లేకపోయామని చెప్పానంటే పిల్లల ప్రేమ బయట పెట్టుకోవాలి. ఈ ప్రేమలన్నీ చూశాను. ఈ ప్రేమలు శాశ్వతం కాదు. శాశ్వతమైన ప్రేమ తండ్రి ప్రేమ. ఎప్పుడైతే మోకరించి, అయ్యా నీవు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరయ్యా, నీవే నాకు ఆశ్రయ దుర్గం నాయన అని మనం మొదలుపెట్టి ప్రార్థిస్తామో, మన సమస్యలు ఒక్కొక్కటి వెళ్ళిపోతా ఉంటాయి. చాలా మంది రోగాలు పోతాయి, ఆశీర్వాదం బాగా డబ్బులు లక్షలు చేస్తారు. ఇది కాదు ఏసై దగ్గర మనం కోరుకోవాల్సింది. ఈ తుచ్చమైన జీవితము, ఈ చిన్న జీవితాన్ని వదిలిపెట్టి, అయ్యా యుగయుగములు నీతో ఉండేటువంటి ఆ నూతన యెరూషలేము పట్టణంలోనికి మమ్మల్ని చేర్పించు, నన్ను చేర్పించు, నా తల్లిదండ్రులు నేర్పించు, నా బిడ్డలు నేర్పించు, నా భర్తను మార్చు, నా భార్యను మార్చు. ఈ విధమైన ప్రార్థన చేస్తే దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు, అంగీకరిస్తాడు, మీకు ఆ కృప కూడా ఇస్తాడు. ఇది పక్కన పెట్టి నాకు అప్పిప్పి దేవా, లేకపోతే నాకు ఏసీ కానీ నాయన, నాకు అది నాకు ఇది అంటే దేవుడి చేతులు ఎందుకు రా బాబు అయ్యి నీకు ఇస్తే నువ్వు చక్కగా నరకానికి వెళ్ళిపోతావు. ఆ బాకీలు గెచ్చలేక ఊరేసుకొని చచ్చిపోయి నీ నరకానికి నువ్వే దారి చూసుకుంటావు. ఎందుకో మీరు పొరపాటు అనుకుంటారేమో, నేను చచ్చిపోతే నరకానికి పోతాను. బలవంతంగా ప్రాణాలు తీసుకుంటే బైబుల్ చెబుతుంది, యేసయ్య ఇచ్చిన జీవితాన్ని సంపూర్ణంగా నెరవేర్చి యేసయ్య పిలిచినప్పుడు వెళితేనే ఎంత బాగుంటుందో తెలుసా? ఒకసారి చెప్పండి. నేను చూసాను, చక్కగా జీవవృక్ష ఫలాలు తినొచ్చు, జీవజల నది నీరు త్రాగొచ్చు, యేసయ్య ముఖకాంతిలో తిరగొచ్చు. ఆ జీవితాన్ని తలుసుకుంటే అసలు ఈ జీవితం వ్యర్థం. మట్టి పురుగు లాంటి మన బ్రతుకు, ఆ మట్టి పాములు మట్టి నీళ్ళు బ్రతికినట్టుగా ఆ మట్టిలో వచ్చే మట్టి గింజలు మనం బతుకుతుంది. కానీ యేసయ్య దగ్గరికి వెళ్తే ఆ జీవితం ఒక మహోన్నతం, ఆ బ్రతుకు ఒక మాధుర్యము. ఆ పరలోకాన్ని తలంచుకున్న వానికి ఈ భూమి మీద ఆశలే ఉండవు. ఖచ్చితంగా చెప్తున్నాను. పరలోకాన్ని చూసి, పరలోకపు ఆశను చవిచూసి, పరలోక దర్శనం చేసిన వానికి భూమి మీద ఆశలు ఉండవు, భూమి మీద కోరికలు ఉండవు, భూ సంబంధమైనది ఏది కోరుకోదు. ఎంతసేపు నా దేవుడు ఎప్పుడు చూస్తాడా? నా దేవుడు స్టెఫెన్ అంటాడు కదా, అయిపోయి ముగిస్తున్నాడు. స్టెఫెన్ అంటాడు కదా, ఈ చిన్న చిన్న రాళ్ళతో ఎంతసేపు కొట్టి హింసిస్తాడా బాబు? నా దేవుడు లేచి నిలబడి సింహాసనాసీనుడు నాకు స్వాగతం పలుకుతున్నాడు. ఒకసారి చెప్పండి, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. చూడండి ఎంత వైరాగ్యం. పేతురు నువ్వు సిలువ వేయడానికి తీసుకెళ్తే ఆయన అంటాడు, నన్ను యేసయ్య ఎంత గొప్పవాడిని కాదు, నన్ను అలాగే సిలువ వేసేదానికి నన్ను రిటర్న్లో వేయండి, నేను నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. త్యాగపూరితమైన దైవ సేవకులు ఆ రోజులు సేవ చేసి వాక్యాన్ని తీసుకుని వచ్చారు కనుక ఈ వాక్యం మన చేతుల్లో నిలబడి మాట్లాడుకుంటున్నాం, వింటున్నాం, ప్రకటించుకుంటున్నాం. ఆ సేవకుల యొక్క ఆ యొక్క విధేయత కలిగినటువంటి ఆ త్యాగం వాళ్ళు కూడా చెప్పాను కదా ఇందాక ఫస్ట్ మీకు, నేను మళ్ళీ చేప పట్టడానికి పోతానని. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు బలపరిచారు, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు నడిపించారు. 4 విభాగించబడి ఒక్కొక్కరి మీద బలంగా వారు పరిశుద్ధాత్మను పొందారు. పరిశుద్ధాత్మ శక్తి బలం ఎలా కొట్టిందో తెలుసా? దేవుని శక్తిమైతే ఇంకోసారి చెప్పకపోతే సమయం అయిపోయింది. ఆ పరిశుద్ధాత్మ శక్తిని బలాన్ని మనం పొందుకుంటే ఇక లోకంలో దేన్ని ఆశించారు. ఈ లోక సంబంధమైన తుచ్చమైనగా కనపడతాయి, ఈ లోక సంబంధమైనవన్నీ మనకు తీసివేసిన పురుగుల్లాగా కనపడతాయి. నా దేవుడి ఎప్పుడు పిలుస్తాడా? నా దేవుని దగ్గరికి ఎప్పుడు వెళ్దామా? ఆయన దగ్గరికి వెళ్ళి నేను కిరీటం పొందుకోవాలన్నా, ఆయన దగ్గర వెళ్ళి బలా నమ్మకమైన మంచి దాసుడా అన్న పేరు సంపాదించుకోవాలన్నా కొన్ని ఆత్మలు రక్షించాలి. నిన్ను వాళ్ళ నీ పురుగును ప్రేమించమని దేవుడు చెప్పాడు. నా పొరుగు వారికి వాక్యం చెప్పాలి, నా పొరుగు వారిని రక్షించాలి, నా పొరుగు వారికి దేవుని వాక్యాన్ని తెలియజేయాలి, నా పొరుగు వారిని దేవుని మాటలను హెచ్చరించాలి. ఇదే ఆశ ఉంటుంది. ఈరోజు ఖచ్చితంగా ఊరు వెళ్ళాలి.
ఎంత పనులు నాకు తెలుసు. ఈరోజు నాకు వాక్యం ఇస్తానంటే నా వాక్యము దేవుని మాటలు 4 అయినా మీ చెవులు వేయాలని అదే పనిగా నిలబెట్టిపోయాను. దేవుని వాక్యం వినిపించడం కంటే వేరొకటి నాకు అక్కర్లేదు. దేవుని వాక్యం దేవుని మాటలు తెలియజేయాలి. నేనే కాదు, మీరు మీ బాధ్యత. బ్రదర్లు ఉద్యోగాలు చేసుకుంటూ చిన్న వయసులోనే దేవుని దగ్గరికి వచ్చి దేవుని కొరకు ఇలాగ ప్రయాసం పడుతున్నారు. డ్యూటీ చేసి వస్తుంటారు. నాకు తెలుసు ఎంత ప్రయాసం తెలుసా. అయినా సరే ఎందుకు వస్తున్నారు క్రమం తప్పకుండా అంటే మన బ్రతుకులు మార్చాలి. మనం దేవుని మాటలు తెలియచేయాలి. దేవుని కాడికి వెళ్ళే ఆ మంచి మార్గాన్ని మనకు తెలియదు. మన తల్లిదండ్రులు మనకు సరిగ్గా చెప్పలేదు, చూపించలేదు. ఇవాళ ప్రార్థన ఈ విధంగా పెట్టకపోతే ఈ 4 మాటలు నేను చెప్తే మీరు వినరు. ప్రార్థనలో కూర్చున్నప్పుడే దేవుని మాటలు వినడానికి ఆసక్తి కలుగుతుంది. సాతాను గారు పారిపోతాడు. దేవుని మాటలు కొన్ని మీ హృదయాల్లోనికి వెళతాయి. అవి నీరు కట్టి ఫలింపచేసి ఆయన నిత్య నివాసానికి మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. చక్కగా థాంక్స్ అయ్యా.